నమస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలని రాధాకిషన్ రావు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది పోలీసులకు. ఒక పక్కన ఇప్పటికే ఈ కేసుతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నటువంటి అభియోగం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రులు అలాగే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా దీంట్లో 10 మందికి పైన ఉన్నట్టుగా రాధాకిషన్ రావు నోరు విప్పి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో అతి త్వరలో అంటే వచ్చేటువంటి వారంలో ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం, వీళ్ళకు నోటీసులు ఇచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో సంబంధించినటువంటి వాళ్ళను బెదిరించిళ్ళు, ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది, ఎందుకు వాళ్ళు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నేతలపైన ఎందుకు దృష్టి సారించాల్సినటువంటి అంశాన్పైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలని పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. కీలకమైనటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళను విచారించేటటువంటి సందర్భంలో విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. నిన్న చెప్పినటువంటి ఏదైతే పోలీసుల అదుపులో ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఆయన A4 నిందితుడిగా ఉండడం జరిగింది. దీంట్లో ఒక పక్కన A1 గా ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు, A3 గా భుజంగరావుతో పాటు A4 గా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఉన్నాడో రాధాకిషన్ రావుని పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. ఆయన గతంలో చేసినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి దశలో ఎందుకు ఎవరి దగ్గరికి పోలీసు వాహనాల్లో డబ్బులు తీసుకుపోవడం జరిగింది, ఎవరికి అప్పగించడం జరిగింది, ఎక్కడి నుంచి ఎవరు మీకు పైసలకు సంబంధించినటువంటి అంశాన్ని మీకు ఎవరు గైడ్లైన్స్ ఇచ్చిందన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళదైన శైలిలో విచారించినట్టయితే అన్ని కీలకమైనటువంటి అంశాలను వెళ్ళగక్కినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, ఒక పక్కన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మరి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి బీజేపీ నేతలు కూడా కోరడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది, ఈ కేసుని సిబిఐకి అప్పగించినట్టయితే అసలైనటువంటి విషయాలు బయటకు వస్తే సిబిఐ కూడా ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం తెలంగాణకే పరిమితం కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళపైన కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిందన్నటువంటి అభియోగం వినబడతా ఉన్నది. ఆ దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారిస్తున్నారు. రాధాకిషన్ రావుతో పాటు మిగతా ఉన్నటువంటి ప్రణీత్ రావుని, భుజంగరావుతో పాటు తిరుపతిని విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ సంబంధించినటువంటి అంశాలు బయటపడ్డాయట. ఏమని, ఇక్కడ ఓన్లీ తెలంగాణలో జరిగిందా లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసింది అన్నటువంటి అంశం కనుక ప్రశ్నించినట్టయితే దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే రాధాకిషన్ రావు కానీ ఇప్పుడు ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతి అన్న ప్రణీత్ రావు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, మీ యొక్క ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలు గిట్టని వారిపైనే కాదు, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతా ఉంది, పక్క రాష్ట్రాల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి వాటిని కూడా మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం జరిగింది అన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఒక పక్కన తెలంగాణతో పాటు మరి చాలా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కూడా చాలా చట్ట విరుద్ధమైనటువంటి పని. కాబట్టి దీంట్లో సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సిబిఐ ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ఇప్పటికే వాళ్ళు ఎవరైతే ఆధీనంలోకి తీసుకున్నటువంటి వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళని కూడా సిబిఐ విచారించేటువంటి ఆస్కారం ఉంటుంది వాళ్ళదైనటువంటి శైలిలో. కాబట్టి ఒక పక్కనేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది తాజా ఎమ్మెల్యేలు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కోనున్నారు. వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము పనిచేసినామని టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు చెప్పినటువంటి అంశం. దీనిలో చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో 2017 కంటే ముందే జరుగుతూ ఉందట. అంటే సుమారుగా దాదాపుగా 2 ఎలక్షన్స్ 2017 కంటే ముందు అంటే 2018లో సాధారణ ఎన్నికలు, మరో పక్కన మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికలు. అంటే ఈ 2 దఫాలుగా ఫోన్ ట్యాపింగ్లు విని ప్రత్యర్థి పార్టీలు ఏం మాట్లాడుకున్నారు, గిట్టని వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనేటువంటి పూర్తి వివరాలను వాళ్ళు సేకరించి దాంట్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎస్ఐబి అలాగే టాస్క్ ఫోర్స్ పనిచేసిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా వేరే సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలను సమకూర్చడంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్సీ యొక్క ప్రమేయం ఉన్నది. ఒక కీలకమైనటువంటి ఎంపీ కూడా దీంట్లో 300
300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి ఆధునిక పరికరాలకు సంబంధించినటువంటి దాంట్లో డబ్బులు పెట్టి తీసుకురావడం జరిగిందన్నటువంటి అభియోగాలు కూడా ఇప్పటికే రాధాకిషన్ రావు చెప్తా ఉన్నాడు. ఎవరెవరి ఇండ్ల పైన ట్యాపింగ్ చేయడం జరిగింది, ఎవరి వెహికల్కి బగ్స్ ఏర్పాటు చేసి వెహికల్లో పైన కూడా వాళ్ళు బగ్స్ ఏర్పాటు చేసి వెహికల్లో వెళ్తుంటే మాట్లాడేటువంటి మాటలను కూడా మేము విన్నామన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా మరి రాధాకిషన్ రావు ఇవ్వడం జరిగిందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా ఎవరెవరి సెటిల్మెంట్లు గతంలో మునుగోడు ఎన్నికల టైంలో ఒక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి 3.5 కోట్ల రూపాయలు అంటే 3.5 కోట్ల రూపాయలని ఏదైతే దారికి అడ్డుకాసి అంటే వీళ్ళు ఫోన్లో విని డబ్బులు వస్తున్నటువంటి సందర్భంలో 3.5 కోట్ల రూపాయలని పట్టుకోవడం జరిగింది. ఇది అంతా కూడా పక్కదారి మళ్లించడం జరిగింది. వీటితో పాటు ఒక పక్కన కొంత ఏమో అమౌంట్ ఒకవేళ 10 కోట్లు దొరికినట్టు అయితే ఒక 4 కోట్లు 3 కోట్లు చూపెట్టి ఇంకా 5-6 కోట్లు వెనుకేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాధాకిషన్ రావు చెప్తా ఉన్నాడట. నల్గొండ ఎన్నికలు ఏదైతే మొన్న జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక, దాని తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపైన దృష్టి సారించాలని చెప్పేసి మాకు టాస్క్ అప్పగించడం జరిగింది. దానిలో భాగంగా 4 బృందాలుగా విడిపోయి మేము దీన్ని ఆపరేషన్ సక్సెస్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ఐబి పనిచేసిందన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం కూడా ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా దీంట్లో ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఎవరైతే డబ్బులు సమకూరుస్తారో వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మేము నేరుగా కూడా ఇళ్లకు వెళ్లి డబ్బులు కూడా మేము తరలించడం జరిగింది. అక్రమంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళపైన అక్రమైనటువంటి కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా చేయడానికి కారణం ముఖ్యమైనటువంటి కారణం ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు యొక్క నేతృత్వంలో మేము పనిచేయడం జరిగింది అన్నటువంటి ఆ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి A6 గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నిందితులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కొంతమంది పనిచేస్తూ ఉంటే ఇంకొకరేమో రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో 6 బృందాలుగా విడిపోయి వీళ్ళందరూ పనిచేసినటువంటి వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ కేసు కోర్టులో నిలబడాలంటే బలమైనటువంటి సాక్ష్యాధారాలు కావాలన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఒక 200 ప్రశ్నల్ని ఈ ఉన్నటువంటి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళపైన మరి 200 ప్రశ్నల్ని అడిగినట్టుగా తెలుస్తా ఉంది. 200 ప్రశ్నలకి వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి సమాధానాలు రాబట్టేటువంటి ప్రక్రియను పోలీసులు చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే రానున్నటువంటి ఒక వారం లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈ కేసులో ఇరుక్కుపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రతి జిల్లాలో ఒక ఫోన్ ట్యాపింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సెంటర్ ఏర్పాటు చేసి జిల్లాకి ఇన్ఛార్జ్ గా మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ గిట్టనటువంటి వాళ్ళకి ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీ నేతలకు గాలం వేసేందుకు వాళ్ళ యొక్క ఫోన్లను వినేందుకు మరో పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సినీ సంబంధించినటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేసిందన్నటువంటి ఆ సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన సిబిఐ సైతం ఎంటర్ అయ్యి సిబిఐ కూడా విచారణ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. సిబిఐ కనుక ఈ కేసు పోయినట్టయితే పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందన్నటువంటి పూర్తి ఆధారాలను ఎస్ఐబి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐబి చేసినటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి పనులు ఉంటాయో ఆ సంబంధించినటువంటి అంశాలను సిబిఐ విచారించేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో కీలకంగా గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నోరు విప్పినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాధాకిషన్ రావు చాలా సందర్భాల్లో చెప్పినట్ట ఈ అంతటికి మూలమైనటువంటి కారణం గులాబీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి గులాబీ బాస్ అన్నటువంటి ఆ యొక్క వాంగ్మూలంలో ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. మా పై అధికారులు చెప్పడంతో మాత్రమే మేము చేసిన తప్పించి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నటువంటి వివరణ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాధాకిషన్ రావు గతంలో చేసినటువంటి వాటిని కనుక మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన రాధాకిషన్ రావు చాలా సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లలో చాలా సంబంధించినటువంటి ఎవరైతే ఫోన్లు విని వాళ్ళ ఇళ్లకు నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొట్టి అక్రమంగా వాళ్ళని ఏం చేస్తావో చేసుకో నేను పోలీస్ బాసును అని చెప్పేసి బెదిరించేటువంటి కార్యక్రమాన్ని కూడా రాధాకిషన్ రావు చెప్పినట్టుగా మనకు మొన్న మనం కొన్ని వార్తాపత్రికలలో చూసుకోవచ్చు. ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా కూడా రాధాకిషన్ రావు ఒక దుర్మార్గంగా వివరించిండు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో. ఒక పక్కన ప్రభాకర్ రావు కంటే ఎక్కువగా రాధాకిషన్ రావు యొక్క హస్తం ఉన్నది. ఇదే రాధాకిషన్ రావు ఇచ్చేటువంటి వాంగ్మూలం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క చుట్టూ నేతల మేడకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఉచ్చు బిగిసబోతా ఉన్నది. రేపో మాపో చాలా కీలకమైనటువంటి నేతలు మనం చెప్పుకోవడం జరిగింది. గతంలో కూడా ఒక పక్కనేమో నల్లగొండ జిల్లా, ఇంకొక పక్కన మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, ఇప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి, వరంగల్ జిల్లాకు సంబంధించిన పర్వతగిరిలో కూడా పూర్తి స్థాయిలో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లు విని భార్యాభర్తలు ఫోన్ మాట్లాడుకునేటువంటి కూడా విని వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేటువంటి కార్యక్రమం ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసినటువంటి అభియోగం ఉన్నటువంటి సందర్భంలో చాలా మందికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క హస్తంతో, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ
ప్రభుత్వం అప్పుడున్నటువంటి కీలకమైనటువంటి నేత అండదండలతో ఈ కార్యక్రమం నడిచిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీంట్లో ప్రభాకర్ రావుని కనుక పట్టుకున్నట్టు ప్రభాకర్ రావు ఇప్పటికే ఆల్మోస్ట్ ఆయన అమెరికాలో ఉండడం జరిగింది. అమెరికా నుంచి ఒక పోలీస్ అధికారికి, ఒక ఉన్నత అధికారికి ఆయన సమాచారం చేరవేస్తున్నట్టు తెలుస్తా ఉంది. నేను రావడానికి సిద్ధం, మీకు ఏ విధంగా సహకరిస్తామని చెప్పేసి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఆయన ఒక రాకను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలే అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టయితుంటే, పోలీసులకు లొంగిపోయి ఆయన అప్రూవర్గా మారి అసలైనటువంటి విషయాలు చెప్పినట్టయితుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే దీనిలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీనిలో పోలీసులకి ప్రభాకర్ రావుకో, లేకపోతే రాధాకిషన్ రావుకో, లేకపోతే ప్రణీత్ రావుకో, భుజంగరావుకో వీళ్లకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. మరి ఎవరి ఆదేశాల మేరకు చేసింది అనేది కూడా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు చేయమన్నారు, ఎందుకోసం చేయమన్నారు, ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది, ఎంతమంది సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నటువంటి దానిపైన మరి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే 10 లక్షల మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. కీలకమైనటువంటి వ్యక్తులది ఒక పక్కన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారం వ్యాపారులు, ప్రతిపక్ష నేతలు వీళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసి దీంట్లో కీలకమైనటువంటి డబ్బులను పట్టుకొని వాళ్ళు పక్కదారి మళ్లించుళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఫండ్ రూపంలో ఇచ్చిందన్నటువంటి అభియోగం కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడైతే ఈ యొక్క కేసు సిబిఐకి పోతే రేపు ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి అంశం. సిబిఐ కనుక ఎంటర్ అయ్యి ఒకవేళ కనుక ఇది నిష్పక్షపాతంగా కనుక దీనిపైన విచారణ జరిగినట్టయితుంటే ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్క తిమింగలాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం కూడా కనపడతాయి. చూద్దాం సిబిఐ ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎంతమంది బయటకు వస్తారు. సుమారుగా 10 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయింది అనేది ఒక సమాచారం అయితే అందుతోంది. ఈ 10 మంది కంటే ఇంకా ఎక్కువగా ఉన్నారా, లేకపోతే ఎంతమంది ఉన్నారు దీంట్లో? ఇప్పటికే దయాకర్ రావు పేరు బయటకు వచ్చింది, శ్రీనివాస్ గౌడ్ పేరు బయటకు వచ్చింది, సంతోష్ రావు పేరు బయటకు వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు పేరు బయటకు వచ్చింది. చాలా మంది వ్యక్తులు కూడా మొన్న నవీన్ రావు అన్నటువంటి పేరు బయటకు వస్తా ఉంది, ఎమ్మెల్సీకి సంబంధించింది. చాలా మంది కూడా దీనిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీనిలో కీలకంగా ఉన్నారన్నటువంటి అభియోగం వస్తా ఉన్నది. దీన్ని చూడాలి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఇది పోలీసులు ఇప్పటికే విచారించినటువంటి సందర్భంలో సిబిఐ ఎంటర్ అయితే సిబిఐ ఏ విధంగా విచారించబోతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.